తూర్పున తిరుమల శ్రీవారి కొండలు, పడమర సముద్ర తీరాన శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరం. ఇవి రెండు కూడా హిందువులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలు. ఇక్కడ శ్రీకృష్ణుడు ద్వారకా నగరం అన్నా, ఇక్కడ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నా చాలామంది కోట్లాది మంది భక్తులు ఉంటారు. ఈ కలియుగ దైవం నుంచి ద్వాపర దైవానికి కలిపే ఒక రైలు యాత్రను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. తిరుపతి నుంచి ఉదయం 8:15 ప్రతి గురువారం ఉదయం 8:15 తిరుపతి నుండి గుజరాత్లోని ఓఖా పట్టణానికి ఈ ట్రైన్ తిరుమల టు ఓఖా ఎక్స్ప్రెస్, వీక్లీ ఎక్స్ప్రెస్ వెళ్తుంది. ఓఖా పట్టణానికి చాలా చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఎందుకుందంటే ఈ అరబ్బు ఇక్కడ భారతదేశానికి అరబ్కు సంబంధించిన వ్యాపారవేత్తలు ఎవరైనా రావాలంటే భారతదేశంలో ఎంట్రీ ఇవ్వడానికి ఓఖా పట్టణం ఒక ప్రవేశ ద్వారంగా చారిత్రక ప్రాధాన్యత ఉంది. కొన్ని వేల ఏళ్ల సంవత్సరం నుంచి అరబస్థాన్కు సంబంధించిన అరబ్ వర్తకులు ఈ మార్గం ద్వారానే భారత్కు వచ్చి వ్యాపారం చేశారు. ఈ చాలా పురాతనమైన నగరం ఇది. అయితే ఇక్కడ 1,00,000కు పైగా జనాభా ఉంది. చిన్న మున్సిపాలిటీ. ఈ ఓఖా పట్టణం నుంచి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ద్వారకా ఉంది. ద్వారకా భారతదేశంలోని 4 ధామ్లలో ఒకటిగా పేర్కొంటారు. చాలా పురాతన ఆలయం. దాదాపుగా 2500 ఏళ్ల చరిత్ర ఈ టెంపుల్కు ఉంది. అయితే పురాణాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ భగవానుడు మధురను విడిచి ద్వారకా వస్తాడు. ఆయన వచ్చి అక్కడ సముద్ర తీరాన ఒక పట్టణాన్ని నిర్మించినట్టు చెప్తారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే చారిత్రక పరిశోధకులు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ సముద్ర తీరంలో ఇప్పటికీ ఒక నగరం మునిగిపోయిందని వాళ్ళు గుర్తించారు. అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటారు కూడా జనాలు కూడా. ఆ ద్వారకా నగరానికి సంబంధించిన ఆనవాళ్లను చూడటం, ఆధ్యాత్మిక ఆనందం పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే బేట్ ద్వారకా. ఈ ద్వారకాలోనే శ్రీకృష్ణుడు నివాసం ఉన్నట్టు చెప్తారు. ఇది ఒక చిన్న ద్వీపంలా ఉంటుంది. అంటే శ్రీకృష్ణుడి లీలల గురించి అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి అంటారు. అప్పట్లో నరకాసుడి చెర నుంచి 16,000 మంది మహిళల్ని విడిపించి ఇక్కడే శ్రీకృష్ణుడు వాళ్ళని ఆశ్రయం ఇచ్చినట్టు కూడా పురాణాల్లో ఉంది. ఇక తిరుపతి టు ఓఖా ఎక్స్ప్రెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ ట్రైన్ ప్రతి గురువారం ఉదయం 8:15 బయలుదేరి 4 రాష్ట్రాల గుండా ప్రయాణం చేస్తుంది. రేణిగుంట, అలాగే కడప, ధూన్, కర్నూలు సిటీ మీదుగా హైదరాబాద్, కాచిగూడ చేరుకొని నిజామాబాద్ మీదుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అలా గుజరాత్లో ఎంట్రీ ఇస్తుంది. శనివారం మధ్యాహ్నం 11:15 అంటే దాదాపుగా 12 గంటల వరకు అక్కడకు చేరుతుంది. అయితే ఈ ఆధ్యాత్మిక యాత్ర ఈ ట్రైన్ సందర్భంగా దారిలో పలు ఆధ్యాత్మిక దేవాలయాలను టచ్ చేస్తూ ఈ ట్రైన్ను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. అయితే వృద్ధులకు, అలాగే మహిళలకు, చిన్నపిల్లలకు కన్వీనియంట్గా ఉండేటట్లు అన్ని ఏర్పాట్లు చేశారు. కావాల్సిన భోజన వసతి సదుపాయం కూడా ఉంది. ఫస్ట్ క్లాస్ ఏసీ, అలాగే థర్డ్ ఏసీ, అలాగే ఈ స్లీపర్ కోచ్లు 10 ఉన్నాయి. 4 జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు కూడా ఏర్పాటు చేశారు ఈ ట్రైన్కి. మొత్తం జర్నీ 51 గంటల 35 నిమిషాల సమయం తీసుకుంటుంది. టోటల్గా కిలోమీటర్ల పరంగా చూసుకున్నట్లయితే 2,350 కిలోమీటర్ల జర్నీ ఇది. ఇది కేవలం ఒక రైలు యాత్ర కాదు. దక్షిణ భారతంలో ఉన్న వైష్ణవ భక్తికి, పశ్చిమ భారతంలో ఉన్న శ్రీకృష్ణ భక్తికి ఇద్దరిని కలిపే అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రగా భక్తులు ఆనంద డోలికల్లో ఓలలాడుతూ అలా ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది ఈ రైలు యాత్రలో. అంటే ఈ ట్రైన్ యాత్ర ఎంత వైవిధ్యభరితంగా ఉంటుంది అంటే అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి మారిపోయినప్పుడు అక్కడ భాష, యాస మారిపోతుంది, ఆహారం మారిపోతుంది, డ్రెస్ మారిపోతుంది. అంటే వాళ్ళు వేసుకునే
వస్త్రాలు మొత్తం మారిపోతాయి. అయితే ఒకటి కామన్‌గా కనిపిస్తుంది. ట్రైన్ ఏ స్టేషన్‌లో నిలబడినా అక్కడ మాత్రం దేశం నుంచి ఏదో వేరే ప్రాంతానికి వచ్చిన అనుభూతి కలిగినప్పటికీ కేవలం ఒకటే ప్రతి స్టేషన్‌లో భక్తి అక్కడే కనిపిస్తుందన్నమాట. మొత్తం విష్ణు సహస్రనామాలు పఠించేవాళ్ళు ఒకడుంటే, గోవిందనామం జపం చేసేవాళ్ళు, అలాగే శ్రీకృష్ణుడికి సంబంధించిన కథలు చెప్పుకునేవాళ్ళు. ఆ యాత్ర అంతా చాలా ఆనందదాయకంగా, భక్తిలో అలా కొనసాగుతూ ఉంటుంది. తిరుమల కొండపై వెంకన్న ఆశీస్సులతో ప్రారంభమైన ఈ యాత్ర పశ్చిమాన ఉన్న గుజరాత్ సముద్ర తీరంలో శ్రీకృష్ణుని ద్వారకతో ముగుస్తుంది. వేల కిలోమీటర్లు ప్రయాణం. ఒక ప్రాంతంలో ఉన్న భక్తిని మరో ప్రాంతంలో ఉన్న భక్తితో కలపడం, అంటే కలియుగ దైవం నుంచి ద్వాపర యుగ దైవానికి దర్శించుకునే భాగ్యం ముఖ్యంగా మన తెలుగువారికి గతంలో లేదు. తెలుగు వాళ్ళు ఈ కలియుగ దైవం నుంచి ద్వాపరయుగ దైవానికి వెళ్ళి కలిసి అక్కడ దర్శించుకోవాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. అలాంటిది ఇప్పుడు డైరెక్ట్ ట్రైన్ వేయడం అనేది తెలుగువారికి ఒక గొప్ప అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు.